భారతీయ జనతా పార్టీ మీద మొదటి నుంచి ఒక ఆరోపణ ఉంది సార్, మతతత్వ పార్టీ అని చెప్పి. ఆ ముద్రను చెరుపుకునే ప్రయత్నం కూడా బహుశా భారతీయ జనతా పార్టీ చేయలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వెళుతున్న నేపథ్యంలో ఈ కూటమికి ముస్లింలు దూరమయ్యే ప్రమాదం ఉందా? అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల ఆ సమస్య వస్తున్న భయం మాత్రం టీడీపీ జనసేనలో మొదలైంది. దూరం అవుతారా లేదా అని ఎన్నికల తర్వాత చూడాల్సిందే, అది స్పెక్యులేషన్ కాదు. కానీ టీడీపీ జనసేనలో ఆందోళన మాత్రం మొదలైంది. ఎందుకు మొదలైంది? ఇప్పుడు బీజేపీ ఎజెండా ముందుకు వస్తుంది. ఆల్రెడీ రామ్ మందిర్ పూర్తయింది. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్షన్స్కి 3 రోజుల ముందు తీసుకొచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడతారు. సో బీజేపీ ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా దేశంలో మతపరమైన వివాదాస్పద అంశాలన్నీ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు సహజంగానే యాంటీ మైనారిటీ స్టాండ్ బీజేపీ రాజకీయాలు. ఎందుకంటే మెజారిటీ కన్సాలిడేషన్ బీజేపీ రాజకీయ వ్యూహం. అది బహిరంగంగా అందరికీ తెలిసిన వ్యూహమే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడతాడు అందరికీ తెలుసు కదా, ఏం మాట్లాడతారో. సో అందువల్ల ఈ రాజకీయ వేడి పుంజుకుంటున్న కొద్దీ బీజేపీ పోలరైజింగ్ ఎజెండా, మతపరమైన ఎజెండా ముందుకొస్తున్న కొద్దీ మైనారిటీ వర్గాల్లో, ఒక్క ముస్లింలే కాదు, క్రిస్టియన్ మైనారిటీ ఓటర్స్లో ఏ రకమైన ఎఫెక్ట్ ఉంటుంది అనే ఆందోళన టీడీపీ జనసేన వర్గాల్లో ఉన్నమాట నిజం. ఎందుకంటే కనీసం ఒక 30 సీట్లలో అయినా వీరు ప్రభావం చూపుతారు ముస్లిం అండ్ క్రిస్టియన్ ఓట్ అని. సో ఈవెన్ ముస్లిం ఓటే దాదాపు సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో ప్రభావం గెలుపు ఓటములు నిర్ణయించగలుగుతుంది అని. ఇది కాక 10,000 20,000 ఓట్లు ఉన్నాయి. చాలా కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి మనకు. ఇప్పుడు మీకు కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, గుంటూరు కావచ్చు, మీకు ఇట్లా చాలా కాన్స్టిట్యున్సీస్లో సిగ్నిఫికెంట్ మైనారిటీ పాపులేషన్ ఉన్న సెగ్మెంట్స్ ఉన్నాయి. కదిరి కావచ్చు, మీకు ఇలా చాలా లిస్ట్ మనం చెప్పచ్చు. విజయవాడ కావచ్చు, ఈవెన్ సిటీలో కూడా. సో ఇలాంటి సీట్లన్నిట్లలో కూడా సహజంగా ఈ క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో అది మరీ ముఖ్యంగా టీడీపీ కూటమి వైసీపీ మధ్య పోటాపోటీగా రాజకీయం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే నువ్వా నేనా అనే రీతిలో రాజకీయం ఉంది. ఏ పార్టీ కానీ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కంప్లీట్ ఎడ్జ్ వన్ సైడెడ్గా లేతే రాజకీయ వాతావరణం లేదు. మనకు కనబడుతుంది అది ఎలక్షన్ సీన్. ఎస్పెషల్లీ టీడీపీ జనసేన కలిశాక ఒక ఉత్కంఠభరితమైన కట్ త్రోట్ కాంపిటీషన్ 2 పార్టీల మధ్య ఉంది. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వరకు ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ యాజ్ ఆఫ్ టుడే మాత్రం నువ్వా నేనా అనే రీతిలో ఉంది. ఇంత పోటాపోటీగా రాజకీయం ఉన్నప్పుడు, ఎన్నికల వాతావరణం ఉన్నప్పుడు, ఒక 5,000 ఓట్లు, 2,000 ఓట్లు, 3,000 ఓట్లు అటు ఇటు అయితే మొత్తం రిజల్టే తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ చేరికతోనే కాదు, బీజేపీ తీసుకొచ్చేటువంటి ఎజెండా వల్ల కూడా ఈ కొన్ని వర్గాల ఓటర్లు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఆందోళన టీడీపీ జనసేన వర్గాల్లో అయితే క్లియర్గా ఉంది. కింది స్థాయిల్లో మీకు నాయకులు ఎవరైనా మా వాళ్ళు ఎందుకు మరీ ముఖ్యంగా టీడీపీలో ఉంది. ఎందుకంటే జనసేన మొదటి నుంచి బీజేపీలో ఉంది కనుక ఆ ఇష్యూ కొద్దిగా రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. టీడీపీ ఇప్పుడు కలిసింది కనుక, సో గతంలో చంద్రబాబు నాయుడే చెప్పాడు కనుక మా సెక్యులర్ పార్టీ మేము బీజేపీతో ఎట్లా కలుస్తాం, బీజేపీతో కలవడం హిస్టారిక్ బ్లండర్, ఇక కలవం. గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీ దోషి, వాజ్పేయి కూడా చెప్పాడు, ఇవన్నీ మాట్లాడారు కదా. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అవన్నీ తవిదీసి వైసీపీ వాళ్ళు ఇప్పుడు సర్క్యులేట్ చేయకుండా ఉంటారు వీటన్నిటిని. సో అనుమానమే లేకుండా ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ ఇది, ఎవరైనా మర్చిపోయినా కూడా ఆ మాటలన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటారు. సో ఈ వివాదాస్పదమైన డివిసివ్ ఎజెండా ముందుకు వచ్చినప్పుడు సహజంగానే కొన్ని వర్గాల ఓటర్లు అట్లీస్ట్ అర్బన్ ఏరియాస్లో అయినా కొంత కాన్షియస్నెస్ ఉండి 4 విషయాలు తెలుసుకునే ఓటర్లలో ఎలా ఉంటుంది అన్న భయం మాత్రం మొదలైంది. అయితే బీజేపీ పైన అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ అనడం లేదు కనుక అదొక అడ్వాంటేజ్. రెండవది బీజేపీ ప్రధాన పక్షం కాదు కనుక పోటీ తెలుగుదేశం తర్వాత జనసేన తర్వాత ఒక 10 సీట్లే కదా బీజేపీ పోటీ చేసేది. బీజేపీ ఈజ్ నాట్ ద డ్రైవింగ్ ఫోర్స్, అంటే ఈ కూటమి డ్రైవర్ స్థానంలో బీజేపీ లేదు ఒకటి. కానీ బీజేపీ పోటీ చేసే స్థానాల్లోనైనా ఈ ప్రభావం ఎంతో కొంత ఉండకుండా తప్పదు కదా.
సో అందువల్ల డెఫినెట్గా ఎంత ఉంటుందో చెప్పలేం, కానీ ప్రభావం అయితే ఉంటుంది. భయ అనుమానము టెన్షన్ మాత్రం టీడీపీ వర్గాల్లో ఉన్నమాట నిజం.